హాయ్! ఈ వీడియోలో క్లయింట్ అండ్ హ్యుమానిటీ వెల్త్ దీని గురించి చెప్పబోతున్నాను. ముందుగా చెప్పాలంటే రీసెంట్‌గా ఒక క్లయింట్ మీటింగ్‌కి వెళ్ళాను. అనుకోకుండా ఆ క్లయింట్ 11 గంటలకు రావాల్సింది మధ్యాహ్నం 2 గంటలకొచ్చారు. అయితే తను వచ్చి రాగానే ఒకటే అడిగారు, "సంతోష్, నువ్వు లంచ్ చేసావా? లేదంటే నువ్వు లంచ్ ఫినిష్ చేసిన తర్వాత మనం మీటింగ్ స్టార్ట్ చేద్దాం" అని చెప్పారు. ఆ సరికి నేను లంచ్ కంప్లీట్ చేశాను కాబట్టి అది చెప్పి నేను తర్వాత మనం మీటింగ్ స్టార్ట్ చేయొచ్చని చెప్పడంతోనే క్లయింటు సరే మీటింగ్ స్టార్ట్ చేయని చెప్పారు. కానీ మళ్ళీ మళ్ళీ చెప్పారు, "ఒకవేళ నువ్వు లంచ్ చేయకపోతే లంచ్ చేసిన తర్వాతే మనం మీటింగ్ పెట్టుకుందాం. ఎందుకంటే నువ్వు ఆకలితోని ఉండకూడదని" చెప్పారు. సరిగ్గా ఒక 4 సంవత్సరాల కిందట 2019లో ఇలా ఏదో ఒక మీటింగ్‌కి ఇలా మనం ఒక 2019లో రెసిడెన్షియల్ ఫ్లాట్ ప్రాజెక్ట్ సంబంధించి ఒక మీటింగ్ ఉంటే, ఒక క్లయింట్ కోసం నేను చాలా వరకు వెయిట్ చేశాను. సో, 2 అయిందని చెప్పేసి సరే లంచ్ కోసమని వెళ్ళాను. సో, నేను లంచ్‌కి వెళ్ళిన తర్వాత అప్పుడే వచ్చి ఇంకా "నువ్వెక్కడున్నావు? నేను వస్తానని చెప్పాను కదా! నువ్వు లంచ్ చేయడానికి వెళ్ళిపోవడం ఏంటి?" ఇలా చెప్పడం జరిగింది. అనుకోకుండా ఆ టైంలో ఆఫీస్‌లో ఎవరైతే మెయిన్ పర్సన్ ఉందో తను కూడా అప్పుడే లంచ్ చేస్తుంది. అది నేను చెప్పాను, "సార్, ఇది లంచ్ టైమ్ కాబట్టి మేము లంచ్ చేస్తున్నాం. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. ఎవరో ఒకరు మీకు కలుస్తారు అండ్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారని" చెప్పాను. తను 5 మినిట్స్ కూడా వెయిట్ చేయడానికి తనకి ఓపిక లేక మేము తన కోసం వెయిట్ చేయలేదని చెప్పి నానా మాటలంటూ తను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తెలిసింది, తను వేరే కంపెనీ మియాపూర్ సంబంధించిన వేరే ఒక ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్టుగా. తర్వాత ఆ ప్రాజెక్టు లాస్ అయినట్టుగా, అక్కడ ఎటువంటి రిటర్న్ రానట్టుగా తెలిసింది. మనం ఏదైతే ప్రాజెక్ట్ అదింతో మాట్లాడాం, కోకాపేట రెసిడెన్షియల్ ఫ్లాట్స్. ఆ ఫ్లాట్ 100% రిటర్న్ ఇచ్చింది. అంటే ఇక్కడ చూడండి, ఒక 5 మినిట్స్ వెయిట్ చేయడంలో తప్పేమీ లేదు. 5 మినిట్స్‌లో వేరే వాళ్ళ యొక్క బేసిక్ నీడ్స్ ఉంటాయి. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. దాన్ని కూడా ఇంత ఈగోయిస్ట్‌గా ఆలోచించిన వ్యక్తులు వేరే ప్రాజెక్ట్‌లో అనుకోకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేసి లాస్ అయిపోయారు. మీరు జెన్యూన్ సర్వీస్ ఎలాగుంటుందో, జెన్యూనిటీ ఎలాగుంటుందో చూపించాలి తప్ప, ఇలాంటి అన్నెసెసరీ ఇగోస్ గాని, ఎమోషన్స్ గాని చూపిస్తే ఇలాంటి లెసన్సే చాలా వరకు వస్తాయన్నమాట. ఒక వ్యక్తి పట్ల గౌరవం అనేది చాలా ఇంపార్టెంట్. అది స్విగ్గీ, జొమాటో, ఏదైనా డెలివరీ పర్సన్ అనే కాదు. ఈవెన్ నార్మల్ పర్సన్స్‌లో కూడా చాలామంది నేను ఈరోజు అబ్జర్వ్ చేస్తున్నాను. వేరే వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇవ్వలేకపోతున్నారు. మరి కొంతమంది ఏదైనా బేసిక్ రిక్వైర్మెంట్ ఉన్నా, నీడ్స్ ఉన్నా వేరే వాళ్ళని కాంటాక్ట్ చేయడానికో, లేకపోతే వాళ్ళ సపోర్ట్ తీసుకోవడానికో చూస్తున్నారు తప్ప, ఒక మినిమమ్ బేసిక్ మేనర్స్ అని గాని, బేసిక్ హ్యుమానిటీ కానీ చాలామందికి ఈ రోజుల్లో ఉండట్లేదు. ఈవెన్ నేను చూస్తా ఉన్నా. ఎవరైనా మనకి కలిస్తే అట్‌లీస్ట్ ఒక వాటర్ బాటిల్ అయినా ఆఫర్ చేయడం అనేది మినిమమ్ కామన్ సెన్స్ అనమాట. లైక్ తర్వాత టైమింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏదో అనుకోని కారణం వల్ల డిలే అవ్వచ్చు గానీ, కొన్నిసార్లు చాలామంది నేను చూస్తున్నాను. అన్నెసెసరీగా వేరే వాళ్ళ యొక్క టైంని, వీళ్ళ స్వార్థం కోసం వేరే వాళ్ళ టైంని కూడా వేస్ట్ చేస్తారు. సో, ఇది కరెక్ట్ కాదు. వెల్త్ క్రియేషన్ చేసేటప్పుడు వెల్త్ అనేది పాజిటివ్ ఎప్పుడైనా కూడా. డబ్బు అనేది నార్మల్‌గా ఉంటుంది. వెల్త్ అనేది డబ్బు ప్లస్ పాజిటివిటీ అనమాట. మీరు పాజిటివ్ వెల్త్ క్రియేట్ చేయాలంటే ఎప్పుడైనా కూడా బేసిక్ మేనర్స్‌ని గానీ, బేసిక్ హ్యుమానిటీని గానీ ఎప్పుడైనా కలిగి ఉండాలి. ఈరోజు ఏదో ఉందని జెప్పేసి ఇగోయిస్ట్‌గా ఆలోచిస్తే చాలామంది ఈరోజు మార్కెట్‌లో నేను చాలామందిని చూస్తున్నాను. చాలామంది ఆ రోజుల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వ్యక్తులు చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు. ఒకప్పుడు డబ్బు ఉంటే ఇప్పుడేంటి లాభం? ఇప్పుడు వాళ్ళు బాధపడుతూ ఉన్నారు కదా! సో, ఎప్పుడైనా కూడా మనిషికి మినిమమ్ హ్యుమానిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది నేను చెప్పదలుచుకున్నాను. మీ సత్య సంతోష్ సత్య